ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత. నేను బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇందుప్రియ అక్క చంద్రశేఖర్ అన్న తరపు నుంచి కాంగ్రెస్ తరపు నుంచి 14వ వార్డులో నేను పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలతో 14వ వార్డు ఆశీర్వాదాలతో నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఫ్యూచర్లో ఇంకెన్నో అభివృద్ధులు చేస్తానని చదువుకున్న దాన్ని కాబట్టి ఇంకా టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి కలిసి కోఆర్డినేషన్తో డెవలప్ చేస్తానని కోరుకుంటున్నాను. మేడం గారు, గతంలో మీరు ఒక చైర్పర్సన్గా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కామారెడ్డిగా మీ అనుభవాల దృష్ట్యా మీ వార్డు మెంబర్ని ఎలా గెలిపించుకుంటున్నారో ఎట్లా ముందు తీసుకెళ్తారని చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారము. మన కామారెడ్డిలో మొత్తం 49 వార్డులలో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. నేను ఒకటే విన్నపం ఏం చేసుకుంటున్నానంటే, కామారెడ్డి ప్రజలందరూ కూడా ఏదైతే ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్స్లో మన రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెసే ఉంది కాబట్టి మన ప్రతి ఒక్క వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని మంచి మెజారిటీతోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి మనకి మంచి నిధులు రావాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా, వార్డు అభివృద్ధి కావాలన్నా కానీ మన కాంగ్రెస్ కంటెస్ట్ చేసే క్యాండిడేట్కి మంచి మెజారిటీ ఇచ్చి మరి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏ మాటలకు కూడా మరి ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ మాటలే చెప్తారు, తెల్లారు ఎవరు కూడా కనిపించరు. మరి మంచి అభ్యర్థిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అందుబాటులో ఉన్న అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవాలి, ముఖ్యంగా రూలింగ్ గవర్నమెంట్ ఉన్న అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ కూడా మా యొక్క ఇంతకుముందు కూడా గతంలో నేను చైర్పర్సన్గా వర్క్ చేసిన అందరికీ కూడా తెలుసు, నా వంతు కృషి చేసిన. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి ఉంటారు కాబట్టి మీ లోకల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క 49 వార్డులలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ఇప్పుడు వచ్చే చైర్పర్సన్ వాళ్ళు కూడా మంచి సహకరించి మరి వార్డు అభివృద్ధి చేసుకుంటారు. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ చేతు గుర్తుకి ఈ 11వ తారీఖుకి మనకు ఓట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చేతు గుర్తుపై ఓటేసి మరి అభ్యర్థులందరినీ కూడా గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నాము. మన 14th వార్డులో బీసీ ఉమెన్ రావడంతో మన హర్షిత ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మా ఉద్దేశం ఏంటంటే, ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి యువతకి మేము సపోర్ట్ చేస్తే యువత దేనికైనా కానీ ఇప్పుడున్న చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క యువత ఒక ఇన్స్పిరేషన్గా పొలిటికల్లో కూడా తిరిగి మరి పబ్లిక్ సర్వీస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి హర్షితను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందరు కూడా మరి యువత కూడా దీన్ని ఉద్దేశించి యువతలో కూడా చదువే కాదు అన్నిట్లో అన్ని వర్గాలలో ముందుండాలి, పబ్లిక్ సర్వీస్లో కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా చేయి గుర్తుకి ఓటేసి మంచి మెజారిటీ తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ అందరు కూడా కాంగ్రెస్ కి ఓట్ వేయాలి. మీరు ఇంతకుముందు ఇదే వార్డులో మీరు పనులు చేశారు కదా, ఆ పనులు కాకుండా మీరు కొత్తగా గుర్తించిన పనులు ఏంటి, అభివృద్ధి చేస్తామనుకుంటున్న వార్డులో పనులు ఏంటి అవి చెప్పండి. మన 14th వార్డులో ఇప్పటి వరకు అయితే 90% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్న. ఇప్పుడు ఒక 10% ఉన్నాయి, అవి కూడా మనం చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా టెండర్ పెట్టడం జరిగింది. 40 లక్షల వరకు టెండర్ రోడ్స్ కొన్ని పెండింగ్ ఉండే, అవి కూడా ఎలక్షన్ అయిపోగానే వెంటనే ఆ రోడ్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ మన వార్డ్ 14th వార్డులో శానిటేషన్ వర్క్, లైటింగ్, క్లీనింగ్ ఇది తప్ప వేరే వర్క్ లేదు కాబట్టి ఇంకా ముందు కూడా ప్రజలకి ఏ అవసరం ఉన్నా కానీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారైనా చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే నేను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయిన ఇందుప్రియ, నేను అండ్ హర్షిత ముగ్గురం కోఆర్డినేషన్ తోటి ఎప్పుడు కూడా 14వ వార్డు ప్రజలందరిలో మధ్యలో ఉండి అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని వినియోగిస్తున్నాం, మీరు మాజీ చైర్పర్సన్ కాబట్టి మీకు మంచి అనుభవం ఉంది కామారెడ్డి పట్ల కాబట్టి ఒక చిన్నకు వచ్చేసరికి కామారెడ్డిలో మాన్యువల్ గేట్ ఉంది, రైల్వే గేటు, అది చాలా ఇబ్బందిగా మారింది. అర్ధ గంటకు ఒకసారి గేటు పడుతుంది, పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందిగా మారింది. దానివల్ల ప్రజలు ఇబ్బంది ఏమంటున్నారంటే, ఏ నాయకుడు వస్తాడో ఏ నాయకుడు చేస్తాడో అనే ఒక బాధలో ఉన్నారు. దాని విషయంలో మీ గవర్నమెంట్ మీదే ఉంది కాబట్టి దాని విషయంలో ఏమైనా చెప్పగలుగుతారా క్లారిటీ? ఏదైతే ఇప్పుడు అన్న చెప్పినట్టు రైల్వే గేట్ సంబంధించి ప్రజలందరూ కూడా ఒకటే విషయము,
మీకు ఏ అవసరం ఉన్నా కానీ మా దృష్టిలోకి తీసుకురండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఎప్పుడైనా ప్రజలకి మేము సేవలు చేయడానికి అందుబాటులో ఉంటాము. ఇప్పటికీ కూడా మీ ఏ అవసరాలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. అదే కాకుండా ఏ అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉండి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.